ఏం వద్దనుకుంటున్నావో అర్థమవుతోందా? ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. నా మాట విను, నీకిదే కరెక్ట్రా. నాకింత వయసు వచ్చినా ఇంకా అసిస్టెంట్ కోచ్గానే ఉండిపోయాను. కానీ నీకున్న టాలెంట్ కి క్లబ్ లో కోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ మ్యాటర్ అంతా నాకు అర్థమైంది. నేను మాట్లాను ఉండండి. చెప్తాను. ఏంటా నువ్వు ఎందుకు ఓవర్ చేస్తున్నావు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మూర్తి గారి దగ్గర గ్యారంటీగా డబ్బులు ఉంటాయి. అడుగు. వద్దురా బాగోదు. ఏం పర్లేదు. ఇందాక పొద్దు దగ్గర జరిగిన దానికంటే పెద్ద సీన్ ఏమన్నా జరుగుద్దా? ఎల్లోకి 600 అడుగు. 600 దేనికి? 100 మాకు. పొద్దు నుంచి నీ వెనకాల తిరుగుతున్నాం కదా. రేపు ఆ గేమ్ ఆడటానికి నీకన్నా పెద్ద కారణం ఎవ్వడి దగ్గర లేదురా. అందరూ ఇలాంటి మ్యాచ్లు 1000 రూపాయల మ్యాచ్ ఫీ కోసం ఆడేవాళ్లు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు. మూర్తి గారు ఓపెన్ చేశాను. ఒప్పించేశావా? ఒప్పుకున్నాడు. అంతేరా, నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నాసి చెప్తే ఒప్పుకుంటావా? సర్లే. సార్ అది కాదు. నువ్వు ఇంటికెళ్ళి కిట్టు పట్టుకుని గ్రౌండ్కి వచ్చే. నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను. ఒక 2 hours ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు ఎక్కువ ఆలోచించక. రేపు మ్యాచ్ దూరదర్శన్లో ఏమీ రాదు. అలా వెళ్ళి స్క్వేర్ కట్ ఒక ఆర్డర్ డ్రైవ్ కొట్టి 1000 పట్టుకుని వచ్చేద్దాం. 500 నీకు, 500 మాకు. వెళ్దామా? సరే, నువ్వు తొందరగా వచ్చే. మీ గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తాం. వచ్చారా? నేను అమ్మ ఇక్కడే ఉన్నాం నాన్న. రేపు నా బర్త్డే కదా, ఆంటీని పిలవడానికి వచ్చాం. ఎస్జీ బ్యాట్ నీదా నాన్న? అమ్మ ఎక్కడుంది? వస్తుంది. నాన్న ఎక్కడికి? వెనక్కి. నాన్న ఫాస్ట్ ఫాస్ట్ అమ్మ వచ్చేస్తుంది. నాన్న ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. నాని హార్లిక్స్ తాగుతావా? వద్దు. నేను వస్తానన్నా ప్లీజ్ నాన్న ప్లీజ్. వద్దు, బాగా లేట్ అయిపోతుంది, పడుకోవాలి. ప్లీజ్ నాన్న నేను వస్తానన్నా. నువ్వు బ్యాటింగ్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. ప్లీజ్ నాన్న ప్లీజ్. సరే, నేను రాజేష్ వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్తున్నాను. సినిమా నేను వస్తానన్నా. ప్లీజ్ నాన్న ప్లీజ్. వాడిని తీసుకెళ్ళు, రేపటికి హాలిడే. ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ 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 నాన్న ప్లీజ్. సరిపదా? ఎవరాదే చోర్ సాలే? జోర్ సాలే అంటే ఏంటి నాన్న? ఆల్ ది బెస్ట్ అండి. ఓ నేను మీ నాన్న ఎప్పుడు వెళ్లే ప్లేస్ ఒకటి. థ్యాంక్ యూ అమ్మా. Oh, good morning, birthday boy. Happy birthday. How's the toy? Hey, listen, brush చేసుకోవాలి. Go and hurry up, okay? ఇది అక్కడ పెడతాను. వావ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. మ్యాచ్ అయిపోయాక వచ్చేటప్పుడు అంకుల్ షాప్ లో జెర్సీ కొనుక్కొని వద్దాం. నిజంగా? పప్పు కూర చేశాను. తినడానికి ఒక గంట ముందు రైస్ పెట్టుకోండి, ఓకే? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎలా నాని? ఆపండి. ఇప్పుడేంట్రా?
పదండి, పదండి, పదండి. ఎవరో కొట్టారు. అవునా? అర్జున్ నీకు పరిచయం లేదు కదా, నందు మన క్లబ్ లో నంబర్ 1 బ్యాట్స్మన్. అర్జున్ ఎక్స్ రంజీ ప్లేయర్, పేరు వినే ఉంటావు. వినలేదే. అయితే గుర్తుపెట్టుకో, త్వరలోనే క్లబ్ లో అసిస్టెంట్ కోచ్ కింద రావచ్చు. హో, ఇది ప్లేయింగ్. ఏంటి సార్ ఇన్ని రోజులు ఏమైపోయారు? గవాస్కర్ రిటైర్ అవడం కోసం వెయిట్ చేస్తున్నారా? అవును సార్, అసిస్టెంట్ కోచ్ అంటున్నారు. మీ ప్లేస్ కి డోకాలేదు కదా. నాడు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేశాడు అనుకో, నా ఉద్యోగం కాదు. ముందు నీ ప్లేస్ ఉండదు, చూసుకో. ఆపండ్రా, గెలండి అని ఇలా చేసేతో కూర్చో. సరే. It's a big match for Hyderabad Cricket Association. They are getting to play New Zealand in this charity match for Hope Foundation. So, Hyderabad versus New Zealand at LB Stadium. Let's head to the toss. Shall we? Yes. Tails. That's tails. You won the toss. I think we'll have a bat. Good luck. Okay. The atmosphere today at the stadium is unbelievable. John Spearman, captain of the New Zealand team, presenting a check to the chairman of Hope Foundation. The money would be going towards the underprivileged children for their education. Look at that. Beautiful as they walk out. Spearman and Andrew are opening the batting for New Zealand. They would like to use this match to get used to the conditions of the subcontinent. Almost like a practice match for the New Zealand, this must be. Hyderabad would like to give a tough fight, this being their home ground. John Spearman opening the batting and Nivas ready to bowl the first ball now. That's driven handsomely to the offside. First boundary coming off the first ball. New Zealand off the mark. Hyderabad giving away runs. Oh, that is bowled short again. Pulled brilliantly and that's a 4. Let's see if this fireworks will continue. Here he goes again. That's 6. Wonderful. Really wonderful. Hyderabad doesn't look pleased at all. They haven't got a single breakthrough yet. రేయ్, ఆ డబ్బులు తీసి ఆ మూలలు పెట్టాడు మీద దుప్పటి కప్పమను. ఏళ్ళగడ్డలతో పెద్ద పని లేదు మనకి. 332 to win the match. అన్న డబ్బులు తీయమంటావా అన్న? ఇప్పుడు ఎప్పుడే కదా ఉండరా. హాయ్. పిచ్చి బాగా బౌన్సీగా ఉందిరా, గట్టి కూడా ఎత్తున్నారు వాళ్ళు. So boys, at least tough fight anybody. Don't go down so easily, okay? We need 6.5 runs per hour. Nandu, do well. Keep going, keep going. సార్, చెప్పండి. అర్జున్ మంచి ప్లేయర్, ఫస్ట్ డౌన్ పంపిద్దామా? ఓ నెక్స్ట్ డౌన్ మీరేమైనా వెళ్తారా? Boys, get going, get going. And I want all the boys to play well. Huge responsibility on the two opening batsmen, Nandan and Shrikant. Hyderabad needs a good start. They should make the most of the field restrictions in the first 15 overs. First ball that crosses the boundary. Good shot. James Wheeler in attack. Oh, that's hit the pad. New Zealand appeal, then up goes the finger. Hyderabad loses its first wicket quite early in సార్, the match. నెక్స్ట్ అర్జున్ ని బ్యాటింగ్. అబ్బా మూర్తి గారు, మీరు మళ్ళీ మొదలు పెట్టారా? కెప్టెన్. The required run rate is rising and the captain of Hyderabad, Ravinder, comes in. That's timed sweetly and the ball goes for the boundary. That's wonderful. Ball is racing to the boundary. 50 partnership between Nandan and Ravinder. Nandan 2 runs away from a half century. That's hit to the leg side. Beat the finger and that's the boundary. Nandan Reddy completes the half century. బాబు మీరు ఆడుతున్నారా? అయితే మన వాళ్ళు అందరం తీసుకొచ్చేస్తాను బాబు. Oh, that's hit hard. The fielder gets a finger on it, but the ball goes for the goal. అన్న డబ్బులు తీయమంటావా అన్న? ఆగరా, నేను చెప్తాను కదా నువ్వు. Goes again. Ball is in the air. He should get it. That's shot.